హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. కాసేపు నీ శబ్దాన్ని పాటించి ప్రశాంతంగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 14వ అధ్యాయము లూకా సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు కలిపే ఉంచాడు. ఒకసారి చూడండి, మీకు తెలుసా వచనం? మళ్ళీ ఒకసారి చూడండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవునికి స్తోత్రం. తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడు ఒక దేవా, నీకు స్తోత్రము. ఈ ఆదివారం శుభవేళ మొదటి కూటములో మమ్మల్ని అందరినీ సమకూర్చావు. ప్రొద్దుగల లేచి రెడీ అయి పరుగున నీ పాదాల చెంతకు వచ్చేశారు. ఎక్కువనే మేము దేవుని సన్నుతించాలని పరిచారకులు, విశ్వాసులందరూ కలిసి పరిగెత్తారు మీ సన్నిధి కొరకు. ఇంతసేపు జరిగిన కార్యం అంతట్లో మీరు మీ సన్నిధి ఉంచారు. మీ బలహీన దాసుడు నీ మాటలు విత్తనై ఉండగా నీ బిడ్డల్ని సంధించండి, నీ దాసుని కూడా సంధించండి. మనసును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువుని ఎవరైనా వెంబడింపగోరితే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉండాలి అనేది స్పష్టంగా ఇక్కడ చెప్పాడు. అన్నిటినీ సంపాదించుకోవడానికి, అన్నిటినీ కలిగి ఉండడానికి మీరు ఆలోచన చేయొద్దు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి. సిలువెత్తుకొని మోసేవాడు సుఖంగా ఉండడు, అది శ్రమానుభవం. అలాంటి అనుభవానికి మీరు మానసికంగా సిద్ధపడి నన్ను వెంబడించాలి. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెండ్రైనను, ఇంటి వారినైనా, భార్యను, పిల్లలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడన్నాడు. అంటే యేసయ్య శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు అన్న దానిలో ఒక టైటిల్ పెట్టుకొని కింద రాసుకుంటే వాటిలో మొట్టమొదటిది ఇంత పెద్ద విషయం ఉంది. యేసయ్య శిష్యుడు కాగోరిన వాడు కలిగి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటిది ప్రతిదినము తన సిలువనెత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి, మొదటిది. రెండవది ఏమిటి? తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, భార్య పిల్లలనైనను, అక్కచెండ్రైనను తన ప్రాణముతో సహా ద్వేషించాలి. అలా ద్వేషించని వాడు నా శిష్యుడు కానేరుడని మొహమాటం లేకుండా చెప్పేశాడు. 2 అంటే ఈ అంశం మీద యేసయ్య శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుట వలన మీరు నా శిష్యులని లోకము గుర్తిస్తుంది అన్నాడు. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారన్నాడు. యోహాను సువార్త ఒకసారి తీసుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నా శిష్యుడికి ఉండే లక్షణం ఏంటంటే ఫలిస్తాడు, సత్క్రియలను ఫలిస్తాడు. సత్క్రియలో మొట్టమొదటిది ప్రేమ. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము, మంచితనము. ఎన్ని ఉన్నాయిగా? 9.
వాటిలో మొట్టమొదటిది ఏమిటి? ప్రేమ. మీరు బహుగా ఫలించుట వలన, ఫలించాల్సిన వాటిలో మొట్టమొదటిది ప్రేమను ఫలించాలి. అలా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మీలో దేవుని ప్రేమ లోకానికి వ్యక్తపరచబడినప్పుడు తద్వారా లోకము నా తండ్రిని ఘనపరుస్తుంది, నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువల్ల మీరు నా శిష్యులు అన్నాడు. సో శిష్యులకు ఉండాల్సిన లక్షణాల్లో మూడవది ప్రేమను ఫలించేవారుగా ఉండాలి. యేసయ్య శిష్యుల లక్షణాలు. అలాగే నాలుగవది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి చూడండి సమస్త జనులను, కాబట్టి మీరు వెళ్ళి 19వ వచనం, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఎలా శిష్యుల్ని చేయాలి? అందులో మొట్టమొదటిది వారు మారు మనసు పొంది రక్షణ పొందాలి. తర్వాత గై కొనవలెనని నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటిని అన్నిటినీ గై కొనవలెనని వారికి బోధించుడి. నాలుగవ సంగతి, యేసయ్య వాక్యములను, యేసయ్య మాటలను గైకొనువాడు శిష్యుడవుతాడు. యేసు శిష్యుల లక్షణాలలో నాలుగవది, యేసు మాటను శిరసావహిస్తాడు. గురువుగారి మాటను శిష్యుడు తీసుకుంటాడు, బయటోడు తీసుకోడు. తీసుకోనోడు శిష్యుడుగా, తీసుకున్నోడు శిష్యుడు. ఇట్లా యేసయ్య శిష్యుల లక్షణాలు అనే టైటిల్ మీద రాసుకుంటే ఇలా చాలా వస్తాయి. చాలా అంటే ఇన్ని రావులే, కొన్ని వస్తాయి. అట్లా మచ్చుతునకలాగా ఒక 4 చెప్పా. మొట్టమొదటిది ఏమిటి? ప్రతిదినము తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి, యేసయ్యను వెంబడించాలి. అందులో ఏం చెప్పాడు? తనను తాను ఉపేక్షించుకొని అంటే తనను తాను తృణీకరించుకొని, తనను తాను లక్ష్య పెట్టక ప్రభువుని వెంబడించాలి. అది కూడా ఒట్టిగా కాదు, సిలువ అంటే శ్రమానుభవమును ఇష్టపడాలి. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శ్రమలో నుండి బయటపడి సుఖానుభవంలోనికి ప్రవేశిద్దాం, ఏదో యేసయ్య పుణ్యానని ఆశపడి వస్తారు. తప్పులేదు. శ్రమలు తప్పించుట ఆయనకు తెలుసు, శ్రమలు తెప్పించుట కూడా ఆయనకు తెలుసు. రెండు తెలుసు. నీకు అక్కరలేనప్పుడు శ్రమను తప్పిస్తాడు, నీకు అవసరమైనప్పుడు శ్రమను తెప్పిస్తాడు. ఇది రాసుకో, అవసరం. అది నీకైనా నాకైనా. ఇది బహుభారంగా ఉంది నా బిడ్డ మీద, ఇది అక్కరలేదు, దీనిలో పొందాల్సిన అనుభవం నా బిడ్డ పొందింది అనుకుంటే ఆ శ్రమను తీసేస్తాడు. ఆ కొద్దిగా వెయిట్ ఉండాలి, లేకపోతే ఈ పశువు కొంచెం మాట వింటలేదంటే కొంచెం కాడిమాను ఎద్దు మీద మోపినట్టు మోపుతాడు. రెండు ఉంటాయి. అయితే బరువు వేసినా మన మేలుకే, బరువు తీసినా మన మేలుకే, ఏది చేసినా మన మేలుకే. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రమానుభవమును ప్రేమించి నేను యేసుని సేవిస్తున్నాను అని ఎవరు చెప్పజాలరు. అందరూ కూడా సుఖానుభవం ప్రేమించే ప్రభువుని సేవిస్తారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? శ్రమానుభవమును ప్రేమించే మనసు నువ్వు కలిగి ఉండాలన్నాడు. ఇది నచ్చదు మనకి. శ్రమలు పోయే మాట చెప్పు సారు, ఆల్రెడీ గుల్లగుల్ల అయిపోయి ఉన్నాం మేము. మళ్ళా నువ్వు వచ్చి శ్రమని ప్రేమించాలంటే మా ఓపిక లేదు అంటారు. దేవుని వాక్యం ఏమంటుందంటే, అట్లాంటి మనసు నువ్వు కలిగి ఉంటేనే నన్ను నువ్వు వెంబడించగలవు, నా శిష్యుడు కాగలవు అని ఆ కింద వచనంలో అంటాడు. మీరు స్టార్టింగ్లో చదివిన వచనం కింది వచనంలో అంటాడు, ఎవడైనాను ఒక గోపురాన్ని కట్టించాలనుకుంటే దానికి అవసరమయ్యే తగులుబడి ఏదైతే ఉందో దానికి తగినంత తన దగ్గర ఉందా లేదా అని ముందు చూచుకొనడా, లెక్క చూసుకుంటాడు. తగినంత లేకపోతే పని మొదలు పెట్టాడు. ఒకవేళ కొంచెమే కలిగి ఉండి పని మొదలు పెడితే మధ్యలో ఆపుకోవాల్సి వచ్చింది కదా అని ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. బాయ్, మీరు నన్ను వెంబడించాలంటే మీ మనస్తత్వం ఇలా ఉండాలి, అట్లయితేనే మీరు నా శిష్యులు. అన్ని పొందేద్దాం, అన్ని భోగాలు అనుభవించేద్దాం, ఇక చాలా బాధల్లో ఉన్నాం, విడుదల వచ్చేస్తుంది, ఇక పూర్తిగా సుఖపడదాం అనే ఆలోచన మాత్రం కలిగి ఉండొద్దు. భోగాలలో ముంచి లేపడానికి నేను రాలేదు మిమ్మల్ని. ఒక శిల్పి శిలను చెక్కినట్టు చెక్కి ఒక చక్కని శిల్పంగా మీ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడానికి నేను వచ్చాను. ఆ పని నేను మీ మీద జరిగించేంత వరకు మీకు దెబ్బలు పడతానే ఉంటాయి, శ్రమానుభవం తగులుతానే ఉంటుంది. దానికి మీరు సిద్ధమేనా? అట్లయితే నన్ను వెంబడించండి, లేకపోతే సర్దుకోండి అంటాడు. ఏమై అంత డైరెక్ట్గా చెబుతున్నావు, ఒకసాట్లు ఉంటాయని, శ్రమానుభవం ఉంటుందని. యేసుప్రభు చాలా బాధల్లో ఉండి ఏడుకొస్తే మళ్ళీ ఏడు కూడా శ్రమానుభవం అంటున్నావు ఏంటి ప్రభు?
అంటే పోయినంతైనా లేకుండా ఉండవు, ఓ పద్ధతి ప్రకారం ఉంటాయి. ఇప్పుడు శిల్పి శిలను చెక్కేటప్పుడు నల్లరాతిని మొలాట తీసుకొని బాదినట్టు చెక్కుతాడా? అట్ట బాధ్యత శిల ఉంటుందా? శిల్పం అయిద్దా? లేకపోతే ఏమైంది? 2 ముక్కలు అయింది, లేకపోతే 4 చెక్కలు అయింది. లోకంలో ఉన్నప్పుడు మనం ఎట్లా పడితే అట్లా కొట్టబడ్డాం. అర్థమైందా? ఇప్పుడు ఆయన చేతిలోకి వచ్చాం కాబట్టి కోటింగ్ ఒక పద్ధతి ప్రకారం ఉంటుందని చెబుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కదా, మీకైనా నాకైనా. సుమాంట పొద్దున్నే వాక్యం మొదలుపెట్టి కోటింగ్ గురించి చెప్తాడు ఏందిరన్న ఆయన అనుకోవద్దు. చెప్తా, కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ముక్కు మీద సుత్తి తీసుకొని ఒక దెబ్బ కొట్టాడు అనుకో, ముక్కు పగిలిపోద్ది. అటు ముక్కు షేప్ వచ్చేటట్టు చాలా నీట్గా, దానికి కూడా శ్రావణాలు ఉంటాయి. ఉలులు డిఫరెంట్ సన్నవి ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి. ముక్కు చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఈ షేప్ అంతా చక్కగా రావాలంటే ఏ ఉలి తీసుకొని కొడితే ఆ ఉలి పెట్టి కొట్టాడనుకో అంతవరకు లేచిపోయి. సిమెంట్ బొమ్మన్న అయితే మళ్ళీ అతికించవచ్చు. రాతి శిల్పం అనుకో, కొట్టాడంటే ముక్కు లేచిపోయిందంటే ఇక రాయి మొత్తాన్ని పక్కన పెట్టాలి. రాదిగా అతికిచ్చి ఇచ్చామనుకో రాయిని, అతుకులు పెట్టుకోవడానికంటే రాతిలో చెక్కించింది మేము శాశ్వత కాలం ఉండటానికి. నువ్వు ఎర్రగొట్టి మళ్ళీ అతుకు పెట్టించావే సిమెంట్తో అతుకులు పెట్టుకునే కాదు, సిమెంట్ బొమ్మే చేయించుకునేవాడు అంటారు. మన కళాఖండాలు చాలా ఉన్నాయి, రకరకాల జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, ఏమంటే ఎట్లాంటి ఫ్లవర్ వాజులు, రకరకాలు ఉంటాయి. ఎంత కష్టపడి చెక్కుతారో. కొన్ని చోట్ల అయితే చాలా చిన్న సుత్తి, చాలా చిన్న ఉలి వాడతాడు, మెల్లగా టచ్ చేస్తాడు. అట్లాగా యేసయ్య చేతుల్లోకి వచ్చిన తర్వాత మనం చెక్కబడతామనేది మర్చిపోవద్దు. దానికి తగినట్లుగా ఎక్కడ ఎంత మాత్రం మనకు దెబ్బ తగలాలో అంతే. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు కలుగుటలేదు. మీరు సహింపబడగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ప్రభువు శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గమును కూడా మనకు చూపిస్తాడని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం సాక్ష్యం ఇచ్చింది. ఎవరైనా ఏదైనా బాధను అనుభవిస్తున్నారు అంటే నువ్వు దాన్ని మోయగలిగే శక్తి నీకు ఉంది కాబట్టి దేవుడు దాన్ని నీకు అనుమతించాడు. అసలు నేను సహించలేకపోతున్నాననే మాటే లేదు. నువ్వు సహించలేనంత నీకు రానీను అన్నాడు ఆయన. చూడండి ఒకసారి కొరింథీలోకి రాసినటువంటి 1 పత్రిక 10వ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఇది ఎట్లుంది అంటే శోధన తప్పదన్నమాట. మీరు ఆయన ఎంత మెల్లగా చెబుతారు. మీకు ఎంత ఓర్పు ఉందో, మీకు ఎంత సరుకు ఉందో అంతవరకే శోధన. అబ్బాయి అంత మించి రాదమ్మా అంటున్నాడు. ఏవయ్యా అసలు శోధన లేకుండా చేయలేవా? అమ్మ లేకపోతే ఎట్లా? తప్పదయ్యా. మరి ఆ వచనానికి అర్థం ఏందో మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరు శోధింపబడగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధనతో పాటు దేవుడు నమ్మదగిన వాడు. అంతేకాదు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. లోకంలో ఉన్నప్పుడు సాతాను దెబ్బలు కొట్టాడు. ఎందుకు? కాస్త కూస్తూ ఉన్న షేపులు కూడా పోగొట్టడానికి. ఎట్లనో పరిగెత్తుకుంటూ వచ్చి ఏసై రెక్కల కిందకి జొరబడ్డ తర్వాత ఏసై చేతబట్టి ఒక శిల్పి శిలను చెక్కినట్టు చెక్కుతున్నాడు. నిన్ను ఒక శిల్పంగా మార్చడానికి, నీకు విలువలు తీసుకొని రావడానికే. అంతే. అదైతే తప్పదంట. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంటే శోధన ఏమని కన్ఫర్మ్. మీ ఫేస్ రీడింగ్లు ఎట్టున్నాయి అంటే ఆల్రెడీ మేము అందులోనే ఉన్నాం చెప్పయ్యో అన్నట్టు ఉన్నాయి. మాకేదో కొత్తగా చూస్తున్నాం, ఆల్రెడీ మేము అందులోనే ఉన్నాం బాబా. థ్యాంక్ యూ. అలా సిద్ధపడ్డోళ్ళే యేసులో నిలవగలుగుతారు. ఆ సిద్ధపాటు లేని వాళ్ళు యేసయ్య దగ్గర ఉండరు.
చాలా స్పష్టంగా చెప్పాడు. నన్ను వెంబడించాలంటే కొన్ని తీర్మానాలు ఉన్నాయి, కొన్ని లెక్కలు చూసుకోవాలి, అది చూసుకొని నా దగ్గరికి రండి అంటాడు. ఇది వాస్తవం, పచ్చి నిజం. అన్నిట్లో ప్రప్రథమంగా ఏమంటాడంటే, ప్రాణముతో సహా ద్వేషించేటువంటి మనస్సును ఏర్పరచుకోవాలి. కొంతమందిని చూశాను నేను, వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగుంటేనే ప్రభువుని వెంబడిస్తారు. దేవుడు వారిని చక్కడ పనిలోకి తీసుకొని ఏదన్నా కొద్దిగా కోటింగ్ మొదలు పెడితే అడ్రస్ ఉండరు ఇక. కానీ మీలో కొంతమంది అలా లేరు, మీలో చాలామంది అలా లేరు. మీలో మొండి ఘటాలు ఉన్నారు. బాధలు కొత్త కాదు, సమస్యలు కొత్త కాదు, శ్రమలు కొత్త కాదు, ఇబ్బందులు కొత్త కాదు, లేమి కొత్త కాదు, అన్నీ అనుభవించాం. బలహీనతలు, రోగాలు, సమస్యలు కొత్త కాదు ప్రభువా. అన్నిటికీ సిద్ధపడే ఉన్నావు. నువ్వు బాగు చేసినా నీకు స్తోత్రం, నువ్వు ఇంకా కంటిన్యూ చేసినా నీకు స్తోత్రం, స్వస్థపరిచినా నీకు స్తోత్రం. నీ చేతికి అప్పగించుకున్నాను నాయన, నీ సారి మీద మట్టి ముద్దలాగా నీ చేతికి అప్పగించుకున్నా. నీవు అనుకున్న రూపులోనికి నన్ను రూపించు ప్రభువా, నీకు స్తోత్రం అని అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారు మీలో. ఇక వాళ్ళు ఎట్లా ఉంటారంటే, లాభ నష్టాలతో వాళ్ళకి పని లేదు. ప్రస్తుతం అనుభవించే శ్రమల విషయంలో వారికి భయము లేదు. దీనంతటికీ భవిష్యత్తులో దొరకబోయేటువంటి ఆ శాశ్వత ప్రయోజనం మీదే వారి దృష్టి నిలుపుతారు. ఈజీగా చెప్పాలంటే, స్కూల్కి పిల్లల్ని పంపించేటప్పుడు పిల్లలకి భవిష్యత్తు అర్థం కాదు కనుక వాళ్ళకి సోదకుల్లా కనపడతాం మనం. అప్పటిదాకా వాడికి మనం నిజంగా అమ్మా నాన్న అనేది ఎట్లా కనపడతారంటే దేవతల్లా కనపడతారు. రే బట్ టైం అయింది అన్న కాడ దురాత్మల్లా కనపడతారు. స్కూల్ టైం అయింది వెధవా రెడీ అన్నాం అనుకో, ఈ డైలాగ్ ఎప్పుడన్నా ఆగిపోయేదేమో చూసిన, ఇది ఆగట్లేదు నా ప్రాణానికి. ఎందుకు? స్కూల్కి వెళ్ళాలంటే వాడికి బాధ. ఇంటికాడేమో వీళ్ళు, స్కూల్లోనేమో వాళ్ళు. వెళ్ళకపోతే వీళ్ళు దాన్ని, వెళితేనేమో చెప్పిన పని చేయకపోతే వాళ్ళు దాన్ని. వాడికి ఎంత టార్చర్ అంటే, ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా, పండగ చేసుకుంటారు. దరిద్రం పోయిందయా, ఇంకా కొద్ది రోజులు ఈ పీడ లేదబ్బా, ప్రశాంతంగా ఉంది అనుకుంటారు. ఎందుకు ఎందుకు కూడా దాన్ని పీడగా భావించాడు? ఎందుకు కూడా దాన్ని గొప్ప శ్రమగా భావించాడు? మీకు తెలియదండి. ఈరోజు మనం పొందుతున్న ఆ జీవిత అనుభవాల్లో మనకు ఏర్పడుతున్న విషయాలు కూడా మనం ఆలోచించి అర్థం చేసుకుంటే యాజ్ ఈజ్గా అలానే కనపడతాయి. నాకు కొంతమంది పిల్లలు తెలుసు, పిల్లల్ని అబ్జర్వ్ చేస్తాను నేను. వాడు ఉంటాడు, అప్పుడు దాకా బాగానే ఆడతాడు, బాగానే ఎగురుతాడు, బాగానే తిరుగుతాడు. వాళ్ళమ్మ రెడీగా అని చెప్పి రెడీ చేసి, వాడికి డ్రెస్ వేసి అన్నీ రెడీ చేసి బ్యాగ్ తగిలిచ్చింది. అప్పుడు మొదలు పెడతాడు వాడు శోకం. ఓ ఓ ఓ ఓ అని మొదలు పెడతాడు. ఏందిరా, ఏంది, నేను పోవా, పటాపట రెండిచ్చింది, ఎత్తి ఆ రిక్షాలో వేసిద్ది. ఇక వాడు అక్కడ మొదలు పెడతాడు. నిజంగా ఎంత శ్రమ అంటే వాడికి ఇక జీవితమే పోయినట్టు ఏడుస్తాడు వాడు. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలా, ఈ దుర్మార్గుడు రిక్షా వాడు తీసుకెళ్ళి నన్ను అక్కడ అప్పచెబుతాడు, ఈ దుర్మార్గులు అప్పచెప్పింది, ఇప్పుడు ఆ దుర్మార్గులు నన్ను ఆడుకుంటారు, నేను ఇంటికాడ ఆడుకునే ఛాన్స్ లేదు అని వాడు ఏడుస్తా పోతాడు. ఈ కళ్ళ దగ్గర చారికలు గట్టుంటాయి. ఎంత పెద్ద ఏడుపో. నేను వాడిని నవ్విద్దామని చూస్తే నవ్వడే. వాడి దగ్గర ఏం చేసినా సరే వాడు అట్లా చూసి మళ్ళీ ఎందుకంటే ఆ రిక్షాలోనే మా పవన్ హేమంత్ ఎక్కాల. అందుకు వాడిని చూసి రోజు ఊరి ఇంద్ర ఈడి బాధ అనిపించింది నాకు. ఎందుకంటే అర్థం కాక. మీరు చెప్పండి, ఇంటికాడ తల్లిదండ్రులు వాడిని ఇబ్బంది పెట్టి పంపించేది, స్కూల్లో వాళ్ళు ఇబ్బంది పెట్టేది పంతుళ్ళు, ఎవరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. ఒకవేళ వీళ్ళు అలా చేయకపోతే వాడికి ఇంక భవిష్యత్తు పాపం అంధకారమయంగా ఉంటుంది. వాడికి ఏది చదవాలన్నా, ఆఖరికి బస్ ఎక్కాలన్నా కూడా ఎవడో ఒకటి అడుకోవాల్సి వచ్చింది. బాబు ఏ ఊరు పోయిద్ది, అవునా? అలాంటి పరిస్థితులు వాడికి రాకూడదని, వాడి ఫ్యూచర్ బాగుండాలని, ఎవరికైనా తెలియని వాళ్ళకి వాడు చెప్పే స్థితిలో ఉండాలని, వాడి జీవితాన్ని వాడు చక్కగా నిర్మించుకోవాలని, వాడికి ఏది తక్కువ కాకూడదని, ఒకరికంటే మిన్నుగా వాడు బ్రతకాలి, ఉన్నతంగా ఉండాలని వాడిని ఇన్ని బాధలు పెట్టి పంపిస్తారు.
ఇది వాడికి అర్థమైతే వాడే రెడీ అయ్యి వాడే గొడవ చేస్తాడు. కొంతమంది పిల్లలు అలా ఉంటారు. ఈరోజు సెలవు పెట్టినానా, ఏం పోయింది, రేపు ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తాయి, భలే పనే అని వాడు పోతాడు. ఎందుకు? వాడి ఫ్యూచర్ వాడికి అర్థమైంది. అర్థమైన వాడేమో కోఆపరేట్ చేస్తాడు, ఇంకా హడావుడి చేస్తాడు, లేట్ అయింది మమ్మీ కానీ మమ్మీ అని. అర్థం కానివాడేమో అవునా? యేసయ్య తన చేతుల్లోనికి మనల్ని తీసుకొని మలచడానికి పూనుకున్నాడు. దాన్ని బట్టి కొంచెం ఇబ్బంది కలిగిద్ది మీకు అన్నాడు. అది ఎందుకు చెప్పాడు ఆ మాట అనేది అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది మనసుకి. దేవునికి స్తోత్రం. ప్రభా శోధన తప్పదు అంటున్నావు, సహించగలిగినంతకంటే ఎక్కువ శోధింపబడని అని అంటావు. ఇవన్నీ ఎందుకు ప్రభా అంటే నిన్ను మలచటానికి నాయన అంటాడు. కాబట్టి వచ్చేటప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయ్యారండి అంటాడు, సిద్ధపడి రండి, చెక్కబడటానికే చేతుల్లోకి తీసుకుంటాను, నన్ను వెంబడించాలంటే తప్పదు, మొత్తం లెక్కలు చూసుకొని రండి అంటాడు. ఇందులో కొన్ని ఉండొచ్చు, కొన్ని పోవచ్చు, మనం కలిగినవి కొన్ని కోల్పోవచ్చు, కొన్ని పోగొట్టుకోవచ్చు, మనకు లేనివి కొన్ని రావచ్చు. పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు, ఆయన ఏ విధంగానైనా చేయొచ్చు. నువ్వేం చేసినా పూర్తి హక్కులు, సర్వ హక్కులు నీకు అప్పగించబడ్డాయి, నీ చిత్తమే జరుగునుగాక అని అప్పజెప్పుకున్న వారము ధన్యులము. మనం అప్పజెప్పుకుంటే ఇక సణుగుడు ఉండకూడదు, గొణుగుడు ఉండకూడదు. ఎంతమందికి అర్థమైందో అంతే. అది దేవుడు ఉంచిన నియమం. కాల్చబడకపోతే బంగారం శుద్ధి కాదు. చీల్చబడి మేఘం అక్కడక్కడ తెంచబడి వెళ్ళిపోయి అక్కడక్కడ వర్షాలు పడతాయి. చీల్చబడని మేఘం వర్షింపదు. చెక్కబడని శిల్పం కాదు, దున్నబడని భూమి పంటనీయలేదు. ఒకటేమో కాల్చబడాలి, ఒకటేమో చీల్చబడాలి, ఒకటేమో చెక్కబడాలి, ఒకటేమో అన్ని గాయాలే. ప్రకృతిలో ఉన్న వాటికి తప్పదు, అదే పంచభూత నిర్మితమైన దేహం కలిగి ఉన్న మనకు కూడా అదే ట్రైనింగ్ తప్పదు. నొప్పి లేకుండా బతుకుతామంటే కుదరదండి, తప్పదు, అనుభవించాలి. మీరైనా నేనైనా మనందరం దానికి సిద్ధపడే యేసుని వెంబడించాలి. వల్ల కాదంటే సర్దుకోవాలి. సర్దుకుంటారా అన్న? మా సంగతి ఏమో కానీ ఈ టైపులో చెబితే మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు తుపాకీ కూడా దొరకరన్నది మీరు అన్నట్టు. దొరికితే దొరికారు, లేకపోతే లేదు. అసలు నేనైతే చెప్పాల్సింది చెప్తున్నాను నేను. ఇక్కడ ఏమన్నాడంటే తన ప్రాణముతో సహా పొందుకోవటానికి కాదు, పోగొట్టుకోవటానికి ఇష్టపడాలన్నాడండి. అది నా పాయింట్. అర్థమైందా? ప్రభువులో పొందుకోవటానికి కాదు, పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. ఫస్ట్ చెప్పిన టైటిల్లో యేసు ప్రభు శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణాలు 4 టైపులు చెప్పాను. అదొక అంశం పక్కన పెట్టుకోండి. దాన్ని వివరించాలనుకోవాలా, ఈరోజు నేను వేరే చెప్పాలనుకున్నా, అక్కడికి వస్తున్నా. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులలో మొట్టమొదటి లక్షణం ఏంటి? సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము ఆయనను. రెండోది ఏంటి? తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, అన్నదమ్ములనైనను, అక్కచెండ్రైనను నా నిమిత్తము లాస్ అవ్వటానికి, కోల్పోవడానికి ఇష్టపడాలి. అది మాట. దాని మీద పెట్టండి మైండ్. కొన్ని విషయాలు చెప్తాను మీకు. పోగొట్టుకోవటానికి ఎవరు సిద్ధపడ్డారు, అలాంటి మనసు ఎవరు కలిగి ఉన్నారు అనేది దేవుడు వెతుకుతాడు. లోకంలో మనం చూస్తే రకరకాల కారణాల చేత మనుషులు రకరకాలు పోగొట్టుకున్నారు. ఒకడు ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. వినండి, ఇప్పుడు మీకు అర్థమైందిలే. ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, వాడి కర్మకాల అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇక వీడు ఇంక మందు బాటిల్ తీసుకొని బజార్లో అమ్మిడి తిరుగుతుంటాడు, ఒక్క పిల్లలు దాన్ని పక్కన పెట్టుకొని. స్తోత్రం. ఏందిరా అంటే నా మనసు ముక్కలైపోయింది, నా మనసు చెక్కలైపోయింది, నా మనసు నా దగ్గర లేదు, నా మనసు కోల్పోయాను. ఎడిపోయింది? ఎక్కడ పోయింది? ఆమె దగ్గరే ఉంది నా మనసు. ఇంకా ఆమె ఏందిరా, ఆమె ఇంకొకటి భార్య అయింది, పిల్లల్ని కూడా కంది, అయినా సరే ఆమె దగ్గరే ఉంది నా మనసు.
వీడు మనసును పోగొట్టుకున్నాడంట. కొంతమంది లేడీస్ కూడా ఈ టైపులో ఉన్నారు. అతని మీదనే నా మనసు అక్కడే వదిలేశాను అని మనసును పోగొట్టుకున్నారు. పాయింట్ నెంబర్ 1లో రాసుకోండి మీరు. ఏమేం పోగొట్టుకోవాలో చెబుతా. ఏసై కోసం, ఏసయ్య కోసం. మొట్టమొదటిది అమ్మాయి మీదనో, అబ్బాయి మీదనో, డబ్బు మీదనో, మరి ఇంకో దాని మీదనో మనసు పోగొట్టుకోవటం కాదు. మన మనసు ఏసయ్య దగ్గర పోగొట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర పోగొట్టుకుందాం? ఒక కవి పాడతాడు, ఎటో వెళ్ళిపోయింది నా మనసు అని. వాడికి ఎటుపోయిందో కూడా తెలియట్లే. మనకైతే క్లారిటీ ఉండాలి, మన మనసు ఎటుపోయిందంటే ఏసయ్య దగ్గర. అంతకుముందు ఒక స్టోరీ విన్నాను నేను. ఒక యవనస్తుడు వెంబడిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాడంట, మందిరానికి. వాడు ఎవరి మీద మనసు బారేసుకొని వెళ్ళాడు? అమ్మాయి మీద. ఆ యవనస్తురాల మీద మనసు బారేసుకొని మందిరానికి వెళ్ళాడు, ఓ చర్చికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత దేవుని మాటలు వినటం మొదలుపెట్టాడు, ఏసయ్య మాటలు వినటం మొదలుపెట్టాడు. అమ్మాయి దగ్గర బారేసుకున్న మనసును లాగేసుకున్నాడు. మళ్ళీ లాగేసుకుని ఇప్పుడు ఏసయ్య దగ్గర బారేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర? ఏసయ్య దగ్గర బారేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఏసయ్య దగ్గర పోగొట్టుకున్నాడు. ఇక ఆమె ఉందా లేదా అనవసరం. అంతకుముందు ఆమె జీవితం అన్నాడు, ఇప్పుడు ఆమె కాదు, ఏసయ్య జీవితం అంటున్నాడు. ఏందిరా అంత పిచ్చి అయిపోయింది, ఏంది నీకు? ఏమయ్యా అంత పిచ్చి అయిపోయింది నీకంటే మనసు పోగొట్టుకున్నాను సార్ అక్కడ. ఇక తిరగదు సార్. అలా మాకు లోతైన ప్రేమ బంధం ఏర్పడింది. యేసయ్య ప్రేమను ఇంకా ఎవరు గెలవలేకపోయారు. నన్ను గెలిచింది, నా మనసును లాగేసింది. ఇక నా మనస్సు అక్కడ ఆయన దగ్గర ఉండిపోయింది. దాన్ని తీద్దాం పక్కకంటే నా వల్ల కావట్లా. ఇంకొకటి ఏదన్నా వచ్చి జయించిద్దేమో, నా మనసుని ఇంకో చోట లాగేసేదేమో, నా వల్ల కావట్లా. ఏమైనా తాత్కాలికమైన ఆకర్షణలో కాసేపు కూసేపు లాగినా ఫైనల్గా మాత్రం మైండ్ ఆడికే పోతుంది అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. లోక సంబంధమైనవి కాసిని కూసిని వచ్చి కొంచెం మనసును లాగినా ఫైనల్గా మాత్రం నా మైండ్ ఎక్కడికి పోతుంది? ఆయన దగ్గరే ఉంటుంది. అక్కడ ఫిక్స్ అయిపోయింది సార్. అన్నోళ్ళు చేతులు ఎత్తండి, కనీసం 10 మంది కూడా ఎత్తలేదు. ఏ మైండ్లు అండి మీ? ఇప్పుడు అర్థమైనట్టుంది, మొత్తం కథ చేతులు ఎత్తారు. దేవునికి స్తోత్రం. ఎట్లా? ఆ అనుభవంలో ఉన్నోళ్ళే చేతులు ఎత్తారు. మ్యాటర్ అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తరా అంటే పాప వీళ్ళ మనసు ఇంకా ఎక్కడో తిరుగుతుంది. నేను అంటున్నాను, ఎక్కడెక్కడో పోగొట్టుకోవద్దు నాయన, ఆ మనసును యేసయ్య దగ్గరే పోగొట్టుకో, అది అక్కడే ఉండని అంటున్నాను. అది నీకు మంచిది, అది నీకు మేలు, అది నీకు దీవెన. కొంతమంది భార్యల మనసు భర్తల చుట్టూ తిరుగుతుంటే భర్తల దగ్గర ఉంటుంది. మందిరంలో కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూ ఉంటాడు. స్తోత్రం. ఏమండి? కొంతమంది భర్తల మనసు భార్య చుట్టూ ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రుల మనసు పిల్లల చుట్టూ ఉంటుంది. పిల్లలే వాళ్ళకి కేంద్రం, వాళ్ళే ఇక మెయిన్. దేవుడి కంటే కూడా వాళ్ళు ఎక్కువ అన్న పిచ్చి ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళ మనసు ఎక్కడ పోగొట్టుకున్నారు? పిల్లల దగ్గర పోగొట్టుకున్నారు. పిల్లల్ని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, కాదని నేను అన్నట్ల. భూమి మీద మనం మనుగడలో ఉన్నాం కాబట్టి ఇది తప్పు. కానీ అన్నిటికంటే మెక్కటముగా మనం యేసుని ప్రేమించాలి. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుండా ఎడల వాడు శాపగ్రస్తుడు అన్నాడు. శరీరులను తనకు ఆధారము చేసుకొని, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథం 17:5. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అన్నాడు. చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చదవండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, ఈ కొడుకే నాకు దిక్కండి, ఈ కూతురే నాకు దిక్కండి, నా భర్తే నాకు దిక్కండి, నా భార్యే నాకు దిక్కండి, వీరే నాకు దిక్కండి, వారే నాకు దిక్కండి. కొంతమంది ఫ్రెండ్స్కి అలా బానిసలు అవుతారు, స్నేహాలకి. ఆ స్నేహాన్ని మానుకోమన్నందుకు కాపురాలు కూడా వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా బానిసలు అయిపోతారు. ఇక్కడ మనం కావాల్సింది ఎవరికి? మనుషులుగా. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. అబ్బాబాబా, అది
మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. ఏమండి, పిల్లలైనా నరులే, భార్య అయినా నరులే, భర్త అయినా నరులే, స్నేహితులైనా నరులే. మనం గొప్ప అనుకుంటున్న వాళ్ళైనా అందరూ నరులే. శాలెమన్న కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి, శాలెమన్న కూడా నరుడే. మనము ఆశ్రయించాల్సింది యెహోవాను, మన మనసును పోగొట్టుకోవాల్సింది యేసయ్య దగ్గర. దేవునికి స్తోత్రం. మీలో ఎంతమంది మనసు దేవునికే కనెక్ట్ అయి ఉంది? అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పండి. ఇట్లా కదిలించండి చేతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మీ మనసు యేసయ్య కనెక్ట్ అయిపోయిందా? పోగొట్టుకున్నారా? ఇంకా ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయరుగా? ఎవరికి ఇంకా ఆ స్థానం లేదుగా? నీవు తప్ప నాకు ఈ లోకంలో. రెండో లైన్ అది కాదు, నిజమేనా? ఒట్టిదేలే, పాటే అది. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దేవునికి స్తోత్రం. అంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అక్షరార్థంగా తీసుకుంటే నిన్ను తప్ప ఇంకెవరిని పట్టించుకొని అన్నట్టు వచ్చింది. అటగాలే. ప్రధాన స్థానం యేసయ్యది. కుటుంబ బాధ్యతలు, ఇతర బంధాలు నెరవేర్చాలి. వాళ్ళు ఇంటికి పోయినాక ఈరోజు శాల్యమన్న చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, మొత్తం కలిసి వాగులో పడండి, నాకు సంబంధం లేదు, అందరిని వదిలేస్తున్నాను నేను అనేరు. మొత్తం నా దగ్గరికి వస్తారు. మళ్ళీ ఏం చేసేవారో మా ఫ్యామిలీని. దేవునికి స్తోత్రం. ప్రధాన స్థానం యేసయ్యదే అయి ఉండాలి. బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనే నెరవేర్చమన్నాడు కనుక నెరవేర్చాలి. హృదయం అయితే ఆయనకు అంకితమై ఉండాలి. మనసు యేసయ్య దగ్గర ఏం చేయాలి? పోగొట్టుకోవాలి. ఇన్ని బాధలు పడుతున్నావు, ఇన్ని అగసాట్లు పడుతున్నావు, ఇన్ని నిందలు పడుతున్నావు, అన్నీ కోల్పోతున్నావు, నీకు బుద్ధి లేదా? ఇంకా వదిలిపెట్ట బుద్ధి కావట్లేదు ఆయన్ని. ఏం ఉరిగిందని యేసు 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 అని అల్లాడిపోతున్నావు పిచ్చి పట్టినట్టు. నువ్వేం సుఖంగా ఉన్నావు, ఏం సంతోషంగా ఉన్నావు, ఏం బాగున్నావు, ఏం పరిస్థితి బాగుంది? ఏం చెబుతావు మరి అట్లా అడిగిన వాళ్ళకి? ఏం తెలియట్లేదండి, ఏం తెలియట్లేదు. ఆయన మాత్రం వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను. అంటావా? లేకపోతే నాకు అనుమతించబడేవన్నీ నా తండ్రికి తెలియకుండా రావు, నాకు జరిగేవన్నీ నా ప్రభువుకి తెలియకుండా జరగవు, ఇది నేను ఎరుగుదును స్పష్టంగా. సమస్తమును సమకూర్చి కీడులను మేలులను అన్నిటినీ కలిపి రప్పించి అన్నిటినీ కలిపి నా మేలుకే ఆయన చేయగలడనే ఒక నగ్న సత్యాన్ని మాత్రం ఘంటాపదంగా నేను ఎరుగుదును, నమ్ముదును. నాకు అప్పులైనవి అంటే ఆయన తెలియకుండా కాలేదు, ఆయన తెలిసే ఆయనే. నాకు రోగం వచ్చిందంటే ఆయన తెలియకుండా రాలా, ఆయన తెలిసే వచ్చింది.
నా ఫ్యామిలీ ఇలా అయిపోయిందంటే ఆయనకు తెలియకుండా రాలా. నా పిల్లలు దారి తప్పారంటే ఆయనకు తెలియకుండా తప్పలా. నా పిల్లల వల్ల నాకు క్షోభ కలిగిందంటే ఆయనకు తెలియకుండా కలగల. నా భర్త ఇలా అంటే ఆయనకు తెలియకుండా ఇలా ఇబ్బందికరంగా మారలా. నా భార్య ఎలా అంటే నా దేవుడికి తెలియకుండా అలా జరగల. నా జీవితంలో నాకు జరుగుతున్న సంభవాలన్నీ నాకంటే ముందు నా ప్రభువుకి తెలుసు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితమాయను. మొత్తం ఎప్పుడో రాసి కూర్చున్నాడు ఆయన. జీవితం సమస్తం నాకు తెలియదు కానీ ఆయనకి తెలుసు. అందుకే నా మనసును అక్కడ ఇచ్చేశాను. ఇంకా అక్కడ నుంచి తెంచుకొని రావాలంటే నా వల్ల కాదు. ఇన్ని బాధలు కాదు, ఇంకా ఇన్నైనా, ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలు కాదు, ఇంకా ఇన్నైనా, ఈ ఊపిరే పోయినా ఆయనకి తెలియకుండా అయితే ఏది జరగదు. ఇదైతే బాగా ఎరుగుతుంది. నేను ఎంతమంది ఒప్పుకుంటారు? నా ప్రభువుకు తెలియకుండా నా జీవితంలో ఏమి, ఒకప్పుడు తెలియదు నాకు, ఇప్పుడు తెలుసు నాకు. కాబట్టి నాకు చింత లేదు, కలవరం లేదు. అప్పగించుకున్నా, ఏం చేసినా ఆయన్ని. ఒకటైతే నిజం, ఎలాంటి కఠినమైన అనుభవాల్లో కూడా నేను వెళ్ళినా ఒకటైతే నిజం, ఆయన నా చేతినైతే వదలడు. కఠిన శ్రమలలో సైతం నేను ఆయన సన్నిధిని కలిగి ఉన్నానని గుర్తించాను. ఇంకేం కావాలి నాకు? క్షేమకాలం మంది అందరూ హత్తుకుంటారు, క్షామకాలం మంది అడ్రస్ కూడా దొరకరు. ఎవరు దొరుకుతారు? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి మమత అయినా మనిషి ప్రేమైనా మనం అన్ని విధాల లైన్లో ఉన్నప్పుడు, వారికి ఉపయోగపడే పొజిషన్లో మనం ఉన్నప్పుడు అందరూ మనం లైక్ చేస్తారు. ఎవరికి కొరగాకుండా మనం మారిపోయిన నాడు అసలు ఒక్కొక్కళ్ళ రూపం అప్పుడు బయటపడిద్ది. నేను చెప్తున్నా కదా, అప్పుడు ఎవరి ప్రేమలోని గొప్పతనం ఏందో అప్పుడు బయటపడిద్ది. మనం పనికిరాని దినాన సమృద్ధి మన దగ్గర ఉందనుకో, కొంతమంది మనతో కలిసి తిరగడానికి ఇష్టపడతారు. అప్పులు పాలయ్యామనుకో తిరుగుతానికి ఇష్టపడతారా? మనం ఈ బజార్లో కనపడితే ఆ బజార్లో జంప్ అవుతారు. అవునా? మనం ఆనంద విలాసాల్లో గుండా వెళ్ళినప్పుడు అందరూ హత్తుకుంటారు. కానీ పరిస్థితులు తారుమారైనాడు ఎవడు కనపడ్డు. ఇది ఒప్పుకుంటారుగా? సిరి సంపదలు కలిగిన వేళ, అదిరా అది బోరధ్వని, అందరూ హత్తుకు ఉంటారు. సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. భార్య పనికొచ్చేంత వరకు వాడుకున్నాడు ఒక భర్త. భార్యకు జబ్బు చేసిందనేసరికి వదిలిపెట్టిపోయాడు. క్యాన్సర్ జబ్బు వచ్చింది, అది పనికిరాదు, సచ్చిద్ది, నేడో రేపో సచ్చిద్ది, నాకెందుకు అని. ఒక బిడ్డ తల్లి నిర్దాక్షిణ్యంగా వదిలేసేది. కొంతమంది భార్యలు ఉన్నారు. ఓ తమ్ముడు చెప్తున్నాడు, నాకు ఈ జబ్బు అని తెలియగానే వదిలేసిందన్న. మరి దారుణం అన్నాను. ఏడ్చిన తమ్ముళ్ళు ఉన్నారు, ఏడ్చిన చెల్లెళ్ళు ఉన్నారు. అంటే పనికొచ్చేంత వరకే. అవి దూరం అయినందుకు ఏం అల్లాడతారు. గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు, పనికి వచ్చినప్పుడు పనికి రానప్పుడు, నువ్వు ఏ అనుభవాల్లో గుండా ప్రయాణం చేసినా ఎల్లప్పుడూ నీ చెయ్యి వదలకుండా నిన్ను పట్టుకొని నీతో నడిచేది నా యేసయ్య. ఖచ్చితం ఇది. తెలుసా మీకు? మొన్న పాడారుగా, శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలేరణ భూమిగా మారెను, శోధన బాధలు జయమును గూర్చెను, జయమని పాడేదను, నా విజయము పాడేదనని పాడు. అందరూ పనికొచ్చేంత వరకు వాడతారు, పనికి రానప్పుడు పక్కన పడేస్తారు. కొద్ది రోజులే మమత చూపిస్తారు, పనికిరాని దినాన ఓ 4 రోజులు ప్రేమిస్తారేమో, కాళ్ళు చేయబడిపోతే. ఇక తర్వాత ఉంటుంది తమిళ సినిమా. తెలుగు వాళ్ళకి తమిళం అర్థం కాదు, అటు బతుకు అర్థం కాదు. ఆయనే ఎవరు? ఆయన. కఠినమైన అనుభవాల్లో గుండా నువ్వు పోతున్నప్పుడు కూడా ఆయన సన్నిధి నీకు దూరం కాదు, నీ చేయి పట్టుకునే ఉంటాడు ఆయన. కడలేని కడలి తీరము
ఎడమాయ కడకున బ్రతుకునా కడలేని కడలి తీరము. ఎడమాయ కడకున బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. మీరు మిమ్మల్ని అడిగిన వాళ్ళగా చెప్పండి, ఇన్ని శోధనల్లో ఇన్ని కష్టాలలో ఉన్నావు, మళ్ళీ యేసు యేసు అంటున్నావు అంటే, ఇన్ని పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టకుండా హత్తుకొని ఉంది ఆ ఒక్కడు కాబట్టి ఆయన్నే అంటున్నాను నేను చెప్పాను. చాలామంది పలకరించారు, సర్దుకున్నారు. ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టలేదు, నీడవల్లి నన్ను వెంటాడుతూ కాచుకుంటున్నాడు. ఈ అనుభవం నేను ఎరుగుదును. ఎవరున్నా లేకున్నా మన అశోక్ ఉండేవాడు అంతకుముందు, అక్కడ చూశారు కదా, బెడ్ మీద పండుకొని కదులుతూ ఉండేవాడు. వాడి తండ్రి ఉన్నాడు. వాడికి ఎప్పుడైతే ఆ షేక్ స్టార్ట్ అయిందో, బాడీలో కదలికలు అట్లా కదులుతూ ఉండేది స్టార్ట్ అయిందో, నాన్న ఆడ పడేసిపోయాడు. ఎప్పుడో వచ్చేవాడు. ఇంకొంతమంది ఉన్నారు నా దగ్గర అప్పుడు. ఇప్పుడు ప్రభునందు నిద్రించారు వాళ్ళు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి జబ్బు, అట్లా ఉండి కూడా వర్క్ చేస్తాడు. ఫ్యామిలీ ఆయన ఇచ్చేది పొందేవాళ్ళు, కానీ ఆయన పట్టించుకునేవాళ్ళు. ఆయన వచ్చి ఇక్కడే తిని ఇక్కడే బతికేవాడు. ఒక పాట కోసం తిప్పలు పడతా గదిలో కూర్చొని కుస్తీలు పట్టి చిరాకు పుట్టి బయటకు వచ్చి కూర్చున్నా. వాళ్ళ దగ్గర కూర్చున్నా. వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు వాళ్ళకెళ్ళి చూసా. అప్పుడు పుట్టింది ఈ పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నా బ్రతుకుని వాళ్ళ బ్రతుకుని మొత్తాన్ని కలిపి ఒక్కసారి అట్లా చూపించినట్లుగా అనుభూతి చెంది ఆ పాట పాడుకున్న పరిశుద్ధాత్మ ప్రేరణలో. మీకు ఎంతమందికి వచ్చి ఆ పాట? నీవు లేకపోతే దేవుని సన్నిధి కూడా ఉండదు, వాళ్ళ గతి ఏంది? ఈ సన్నిధి ఉండదు, వాళ్ళ గతి ఏంది? వాళ్ళకి అన్నం ఎక్కడ? వాళ్ళకి ఆశ్రయం ఎక్కడ? ఇప్పుడు ఆయనకు ముసలోళ్ళు ఉన్నారు చూడండి, 25-30 మంది ముసలోళ్ళు ఉంటారు చూడండి, కనిపెట్టండి. సన్నిధి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకపోతే వాళ్ళకి గతి ఏంది? దేవుని కృప. ఏరి వాళ్ళు కన్న సంతానం ఏది? పిల్లలేరి, కూతుళ్ళు లేరి, కొడుకు లేరి, కోడళ్ళు లేరి, అల్లుళ్ళు లేరి, మనవ లేరి, మనవరాళ్ళు లేరి. ఏరి వాడు అశోక్, వాడి తండ్రి. వాడికి ఆ బలహీనత వచ్చిన తర్వాత వాడిని వదిలేసి వెళ్ళిపోయాడు. పిల్లరా ఇలాగా అంటే అందరూ వదిలిపెట్టినా వాడికి అంత అన్నం పెట్టి వాడు ఉండడానికి అంత ఆశ్రయం ఇచ్చి దేవుడు తన సన్నిధిలో చోటిచ్చాడంటే లోకం వదిలిన ప్రభు వదలలేదు. చూడండి, కన్నవాళ్ళు వదిలినా, కట్టుకున్నవాళ్ళు వదిలినా, అన్నీ పొందుకొని విసర్జించిన ప్రభు వదల్లా. పాడుతూ ఉంటాడు, పాటలు మహింపరుస్తూ ఉంటాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్న వేళ కూడా వాడు పాటలు పాడుతూ ఉంటాడు. అలా అశోకు, ఇంత పాటలు పాడుతూ ఉంటావు, నీకు అలుపు రాదా? పాడితేనే నాకు బాగుంటుంది అన్న అంటాడు. పాడితేనే నాకు బాగుంటుంది అన్న. పెద్దగా అరిసి పాడతాడు. మళ్ళా ఏదో నోటు కొనుక్కోవడం కాదు, మందిరం మొత్తం వినపడిద్ది వాడు కేకేస్తే. అప్పుడు 2వ చరణం, విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో వీడిని కూడా వాడుకుంటున్నావా ప్రభువా నీ మహిమ కోసం? హీనులను దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే
యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. వాళ్ళ బతుకు లేదు, నా బతుకు లేదు. నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. వదులుతాడా యేసయ్య? చే వదులుతాడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? నేనే పరిస్థితిలో నా తండ్రి నన్ను, ఆయన చేయి వదిలితే చరిత్ర లేదు ఇక మనకి. వదలడు. అందరూ వదిలినా, నమ్మిన వాళ్ళు వదిలినా, నా అనుకున్న వాళ్ళు వదిలినా, ఆయన వదలడు. కాబట్టి ఇప్పుడు మరి మనసు ఎటు పెట్టుకోవాలండి? మనం మనసు ఎక్కడ పెట్టుకోవాలి? ఆయన దగ్గరే వదిలేసేయాలి. మాట చెప్పాలి. ఎన్ని శ్రమలలో ఉన్నా నేను ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాను కనుక నేను ఆయనను వదలను. అందరూ నన్ను చీత్కరించి చీకొట్టి నా ముఖం మీదనే నన్ను అవమానపరిచి త్రోసివేసిన నా తండ్రి నన్ను వదలలేదు. నేను ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాను, అది నేను ఎరుగుదును కనుక నేను నా ప్రభువును వదలను. కాబట్టి యేసయ్య దగ్గర ఏం పోగొట్టుకుందాం? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మనసు అంతే. ఇదే నిజం, ఇదే వాస్తవం. చచ్చినా బతికినా ఆయనే శాశ్వతం. ఓకేనా? రెండవది, మన మనీ పోగొట్టుకుందాం యేసయ్య కోసం. ఫస్ట్ ఏం పోగొట్టుకుందాం? ఎక్కడ పోగొట్టుకుందాం? రెండోది ఏం పోగొట్టుకుందాం? మనీ పోగొట్టుకుందాం. ప్యాకెట్లో కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు, బెట్టింగ్లో కొంతమంది పోగొట్టుకున్నారు, ఆన్లైన్ రమ్మీ గేమ్లో కొంతమంది పోగొట్టుకున్నారు. కొంతమందిని నమ్మి అడ్డం ఉండి ఇప్పించి కొంతమంది పోగొట్టుకున్నారు. రకరకాల కారణాల చేత చాలామంది చాలా పోగొట్టుకున్నారు సొమ్ము. కానీ అవన్నీ తిరిగి రావు, వచ్చిన ఫలము లేదు. కానీ అలా పోగొట్టుకోవద్దు. మనం కూడా పోగొట్టుకుందాం, కానీ మనం యేసయ్య కోసం పోగొట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? ఇది ఈజీగా అర్థమైంది. పోగొట్టుకుందాం యేసయ్యలో. మన సాల్మాన్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చౌరస్తాలో ప్రేయర్ స్టార్ట్ చేశాడు. దాని కిరాయే నెలకి 55 నుంచి 65,000 దాకా అవుతుంది. ఇతర ఖర్చులు కిరాయి కలిపి పెంచి అయింది 70,000 దాకా అయింది. ప్రతి వారం కొంత అప్పు మిగులుతుంది. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఈ మాట అన్నాడు, పేకాట్లో డబ్బులు పోగొట్టుకుంటారు, బెట్టింగ్లో పోగొట్టుకుంటారు, నేను యేసయ్య కోసం పోగొట్టుకుంటున్నా, పర్వాలేదు. అంతా ఇంకా నా దగ్గర ఏమైనా ఉంటే పోగొట్టుకుంటా, ఇంకా అవకాశం ఉంటే తీసుకొచ్చి పెడతా. అయితే ఒక్కటి నిజం, మనం ఎంత పోగొట్టుకున్నామో యేసులో ఎంత పోగొట్టుకున్నామో మన మనీని, దానికి రెట్టింపు 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 మన కోసం ఆయన భద్రపరిచే ఉంచుతాడు. యేసులో మనం పోగొట్టుకున్న మనీ కూడా నిష్ఫలం కాదు, నిష్ప్రయోజనంగా తప్పకుండా భద్రపరచబడింది. ఆయనే చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలేదరు. అయితే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకమందు ధనం ఎప్పుడు ఏర్పడుతుంది? భూలోకంలో ఆయన నిమిత్తం మనం కోల్పోయినప్పుడు, ఆయన ప్రేమ కోసం, ఆయన మంచితనం కోసం, ఆయన మహిమ కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం, ఆత్మల రక్షణ కోసం, ప్రభు మహిమ కోసం మనం పోగొట్టుకున్నప్పుడు మనం కోల్పోయిన ధనం ఇహమందును పరమందును కూడా మనకు దొరుకుతుంది. ఇహమందు దొరకపోయినా పర్వాలేదు, నిత్యత్వంలో మాత్రం నిశ్చయంగా దొరుకుతుంది. మళ్ళీ దొరకాలని మనం పోగొట్టుకోవద్దు. యేసయ్యలో మనం ఎంత పెట్టుబడి పెడితే అంత డబల్ వస్తుంది సార్ మనకని. బిజినెస్ మైండ్తో ఆలోచించొద్దు. ఇక అది మళ్ళీ రాకపోని నాకు అనవసరం, ఇదిగో నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్న ప్రభువా నీ కోసం. ఓకేనా? మొట్టమొదటిది ఏంటి? పెద్దగా చెప్పండి. పోగొట్టుకుందామా? ఎక్కడ? మనుషుల దగ్గర, కొడుకుల దగ్గర, కూతుళ్ళ దగ్గర, యేసయ్య దగ్గర. రెండోది ఏం పోగొట్టుకుందాం? మనీ. మా ప్రాసమే జీవిత దేవునికి స్తోత్రం. అంటే ప్రాసల ప్రసంగాలంటే నేను చేయలే సహజంగా, ఈరోజు ఎందుకు వచ్చింది చెప్తున్నాను అన్నమాట. మన మనస్సును యేసయ్య దగ్గర పోగొట్టుకుందాం, మన మనీని యేసులో పోగొట్టుకుందాం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, 7గురికి 8 భాగం పంచిపెట్టుము, కొన్ని దినములైన తర్వాత మరలా అది నీకు కనబడును అన్నాడు.
చూస్తావా? ఎక్కడో ఉంది అది ప్రసంగిలో 11వ అధ్యాయం 1వ వచనం. అది నీ ఆహారము నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. అది 7గురికి ఎనమండు నీ ఆహారము నీళ్ల మీద వెయ్యి, నీకున్నదేదో వెయ్యి, చాలా దినములైన తర్వాత మళ్ళా నీకు కనపడిద్ది. కనపడ్డ తర్వాత ఏం చేస్తావు? ఒకప్పుడు నీదే అది, ఇప్పుడు అది 7గురికి వచ్చింది, 8 వచ్చింది. పెట్ట భాగము పంచిపెట్టు. మన స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాదు. మాకున్నదే కొంచెం ఆహారం. ఆ రోజు అమ్మ 10 మంది వేరే ఊరు నుంచి వచ్చారు, వాళ్ళకి ఏదన్నా ఒట్టిగా పంపించకుండా అంత అన్నం పెట్టి పంపిద్దాం అంటే మనకే కష్టంగా ఉంది. ఆ ఉన్నదానిలోనే ఒక ముద్ద వాళ్ళకి పెట్టి పంపిద్దాం అంటే 2 కిలోలు మొదటిసారి ఉండింది. 2 కిలోల అన్నం మాకే కష్టంగా ఉంది. నూకలు తింటున్నాం, రేషన్ బియ్యం తింటా ఉన్నాం దొరికినప్పుడు. ఆ స్థితిలో 2 కేజీల ఆహారాన్ని వండేదానికి దేవుడు ప్రేరణనిచ్చాడు, వండి పెట్టా. ఇప్పుడు 2 కేజీలే వండుతున్నావా ఆదివారం? నీ ఆహారం వేయి నీళ్ల మీద, చాలా దినములైన తర్వాత అది మరలా నీకు కనబడును. 7గురికి 8 భాగం పంచిపెట్టు. ఉన్న ఒక ముద్ద వెయ్యి పెట్టు యేసునామంలో. పోగొట్టుకో పర్వాలేదు, నీకు సమృద్ధి కలుగుతుంది. ఆ 2 కేజీలు ఎక్కడ? ఈరోజు మనం తక్కువలో తక్కువ వేసుకుంటే నెలకి 50 క్వింటాలు, 50 క్వింటాలు, నెలకి 50 క్వింటాల రైస్ ఉడుకుతుంది. 4 ఆదివారాలు, 4 శుక్రవారాలు, 4 బుధవారాలు. స్తోత్రం. డైలీ ఫుడ్ ఎక్కేసుకో. పైనే 50 క్వింటాల పైన. 2 కేజీలు ఎక్కడ? ఒక మంత్కి 50 క్వింటాలు ఎక్కడ? పోల్చి చూద్దాం, అసలు ఊహించం. అలా చెయ్యగలడు నా దేవుడు. ఈరోజు నేను కోల్పోయాను. కొంతమంది నిజంగా విచిత్రంగా పోగొట్టుకుంటూ ఉంటారు. బ్యాంకులో వేసుకుంటాం. మా చిలకలూరుపేటలో బ్యాంకు కూడా గ్యాంబ్లింగ్ చేశారు. నిన్న మొన్న న్యూస్ వచ్చింది, ఐసిఐసి బ్యాంక్ క్లోజ్ చేశారు కదా, క్లోజ్ చేశారు. కొంతమంది పాపం వాళ్ళ బంగారాలు అందులో పెట్టుకున్నారు, కొంతమంది డబ్బులు అందులో వేసుకున్నారు. పాపం 50 కోట్లు ఎన్నో ఎత్తి పోగొట్టుకున్నారు. మీలో పాపం ఎవరైనా పోయినాయా? ఏం భయపడకండి, ఉన్న బాధ జయమే, ఏం భయపడద్దు. అవసరమైతే కోల్పోయిన తెచ్చి నీ ఇంటి ముందు తీసుకొచ్చి నీకు ఇప్పించగల దేవుడు నా దేవుడు. కానీ అందులో కాదు, దేవునిలో పోగొట్టుకోవడానికి మనసు పెట్టాలి. నేను అనిపించాను, నేను అలా కొన్ని పోగొట్టుకున్నాను, దానికి రెట్టింపులో దేవుడు కృపనిచ్చాడు. అంటే ఇప్పుడు అంటే మనీ ఇవ్వమని చెబుతున్నావా అంటే నేను చెప్పాను ఆ మాట. అవసరమైనప్పుడు ప్రభులో పోగొట్టుకోవాలి పైసలు కూడా. అవసరమైతే మనకున్న శక్తికి మించి మన పిడికిలి విప్పడానికి మన మనసుని దృఢపరచుకోవాలి. ఇది పోతే నా లైఫ్ పోయిద్దేమో అన్న మైండ్ ఉండొద్దు. అది లోకంలో నువ్వు వెచ్చించడానికి ఆలోచించు, కానీ దేవునిలో పోగొట్టుకోవడానికి ఇష్టపడు, సమృద్ధి పొందుతావు. నీ ఒక్క ఆహారము 7గురికి అయితే అది 8 అయింది. అయింది, చేస్తాడు దేవుడు. 2, మూడవది, మన మనుగడ కోల్పోదాం. యేసు ప్రభుని నమ్మినందున కొంతమందికి మనుగడ కష్టమైపోయింది. తమ సమాజంలో, తమ కులపు వారిలో, మతపు వారిలో మనుగడ కష్టమైంది. మాటలతో తోట్లు పొడుస్తూ ఉంటారు. కొంతమంది వచ్చి చెబుతారు, వాళ్ళ మధ్య బతకటం నాకు కష్టమైపోయింది అన్నయ్య. రోజు చూటిపోటి మాటలతో బాధ పెడతా ఉన్నారు, మనుగడ కష్టమైపోయిందని. నేను అంటాను, మనుగడ పోగొట్టుకో. ధైర్యం దమ్ము ఉంటే నిలబడ అక్కడ, లేకపోతే ఆ ప్రదేశాన్ని వదిలేసి పక్కకు వచ్చేసాయి. ఏమైనా అర్థమవుతుందా? అయ్యో నా ప్రజలు, నీ ప్రజల మధ్య మనుగడ పోగొట్టుకో ప్రభు నిమిత్తం. ఎంతమందికి అర్థమైందమ్మా? నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. రైట్. మనుగడ కోల్పోవడానికి ఇష్టపడాలి, ప్రభువులో మనీ పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి, ప్రభు దగ్గర మన మనసుని పోగొట్టుకోవాలి. 3,
నాలుగవది, మన మహిమను పోగొట్టుకోవటానికి ఇష్టపడాలి ప్రభు నిమిత్తం. మీలో కొంతమందికి ఇందాక చెప్పిన శోధన ఉంది. మీరు మారారు, మీ సమాజంలో వ్యక్తులు మారలేదు, మీ బంధువులు మారలేదు, స్నేహితులు మారలేదు, మీ తోటివారు మారలేదు, నువ్వు జాబ్ చేసే దగ్గర కొలీగ్స్ మారలేదు, తోటి స్టూడెంట్స్ మారలేదు. వాళ్ళ మధ్య నీకు మనుగడ కష్టమైపోయింది. మాటలు, గాయాలు. నేను అంటున్నాను, అవసరమైతే ఆ మనుగడ కోల్పో, కానీ ప్రభువుని మాత్రం కోల్పోవద్దు. స్నేహితులు విడిచారా, పోనీ పర్వాలేదు. కొలీగ్స్ వదిలేశారా, పోనీ పర్వాలేదు. కులస్తులు పక్కన పెట్టారా, పోనీ పర్వాలేదు. మతస్థులు పక్కన పెట్టారా, పోనీ పర్వాలేదు. సహజంగా కొంతమందికి సమాజంలో అందరితో మంచిగా ఉండాలి, మనుగడ సాగించాలనుకుంటారు. అలాంటి సమాజమే శత్రువై, బంధువులే శత్రువులై, సొంత వాళ్ళే శత్రువులై, సూటిపోటి మాటలతో గాయాలు చేస్తూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఈ మనుగడ కోసం ప్రభువును వదిలేస్తారు. ఈ మనుగడ కోసం ప్రభువును వదిలేసే మూర్ఖులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. నేను అంటున్నాను, అవసరమైతే మనుగడ కోల్పోదాం, మన ప్రభువుని మాత్రం కోల్పోవద్దు. ఎంతమందికి అర్థమైంది? ఎవరిని కోల్పోదాం? ఎవరిని పోగొట్టుకుందాం? మన అనుకున్న వారి మధ్య మన మనుగడ పోయినా పర్వాలేదు, మన ప్రభువును మాత్రం మనం కోల్పోకూడదు. స్తోత్రం. నాలుగవది మహిమ అన్నాను. మన మహిమను కోల్పోదాం. ప్రభువుని మహిమపరచడం కోసం మన ఘనతను బలిపీఠం మీద పెడదాం, మన మహిమను కోల్పోదాం. ఇప్పుడు నేను ఎవరికీ నొప్పించకుండా నేను ఏ సిద్ధాంతానైనా ఖండించాను అనుకో, కొంతమందికి నొప్పి కలిగింది. మొన్న ఆర్సీఎం వాళ్ళు ఫోన్ చేశారంట, శాలేం రాజు గారు అంటే మాకు చాలా అభిమానం, ఆయన అంటే మాకు చాలా గౌరవం, మరియమ్మని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు అని. నేను ఎట్లా మాట్లాడానండి? ఎట్టబడితే ఎందుకు? నాకు బుద్ధి ఉందా లేదా? నేను ఎట్టబడితే అట్ట మాట్లాడడానికి? మరియమ్మ తల్లి కదా, యేసు తల్లి అయిన మరియ కదా, ప్రభువుకి జన్మనిచ్చి దయాప్రాప్తురాలని, ధన్యురాలైన స్త్రీ అని ఘనత పొందిన మరియను నేను ఎందుకు మాట్లాడతాను? మరియమ్మ తల్లి, నా ప్రభువుకు జన్మనిచ్చిన తల్లి, ఏమండి, లోకానికి రక్షకుడిని పరిచయం చేసిన తల్లి మరియను నేను ఎందుకు తృణీకరిస్తాను? మరియ మాత అంటే నాకు మాతే, మరియ తల్లి అంటే నాకు తల్లే, ఆమె నేను తృణీకరించట్లా. నేను అంటున్న వాక్యానుసారంగా చెబుతుంది ఏంటంటే, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆరాధనకు అర్హుడాయన, పూజార్హుడాయన, స్తోత్రార్హుడాయన. ఆయనకి ఇవ్వవలసిన మహిమను తీసుకెళ్ళి మరియకి ఇవ్వకండి. మరియకి ఇచ్చే మహిమ మరియమ్మకి ఇచ్చాడు యేసయ్య, దేవుడు ఇచ్చాడు. ఆమెకి ఇవ్వాల్సిన ఘనత ఆమెకి ఇచ్చాడు. కానీ నంబర్ 1లో యేసు ఉండాలి. కొంతమంది అన్నారు, మేము మరియనేం పూజించం, మరియను మేము పూజించమంటే, పూజించకపోతే సమస్య లేదు, కానీ నేను చూసిన దగ్గర పూజించారు, అందుకని బాధపడి చెప్పా, అంతే. ఇట్లాగా నేను కొన్ని విషయాలని ఖండించినందున కొంతమందికి నేను అభ్యంతర కారణం అవుతాను. కొంతమంది అప్పటిదాకా నన్ను ఘనంగా భావించిన వాళ్ళు అక్కడి నుంచి ఘనహీనంగా చూడటం మొదలు పెడతారు. పర్వాలేదు, నా ఘనతని బలిపీఠం మీద పెట్టడానికి నేను ఇష్టపడుతున్నా, కానీ సత్యం కోసం. కొంతమంది నన్ను అవమానంగా మాట్లాడతారు, నా మీద వీడియోస్ పెడతారు. ఇప్పుడు అందరూ సిద్ధాంతం ఏం చెప్తారు? శ్రమలకు ముందు సంఘం వెళ్ళిపోయింది, అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడక ముందే మనం వెళ్ళిపోతామని బోధిస్తారు. కానీ బైబిల్ వాక్యంలో సత్యం ఏం చెబుతుంది? అంత్యాబద్ధ క్రీస్తు పరిపాలనలో సంఘం ఉంటుంది. 7 ఏండ్ల సంధి చేయబడిన తర్వాత 3.5 ఏండ్లు వాడి పరిపాలనలో సంఘం ఉంటుంది. 3.5 ఏండ్ల తర్వాత సంఘము ఎత్తబడుతుంది అని నేను బోధిస్తున్నాను. ఇప్పుడు అంత్యాబద్ధ క్రీస్తు పరిపాలనలో మనం ఉండం, వాడు బయలుపడక ముందే మనం వెళ్ళిపోతాం అని నమ్ముతున్న వాళ్ళందరూ నేను ఈ మాట మాట్లాడక ముందు నన్ను గౌరవించారు, అభిమానించారు, గణపరిచారు. బ్రదర్ పర్వాలేదు, బ్రదర్ పర్వాలేదు, బ్రదర్ పర్వాలేదు. ఎప్పుడైతే ఈ పాయింట్ ఎత్తానో, అసలు బ్రదర్ ఏంది ఇట్లా మాట్లాడతాడు, బ్రదర్ ఏంది ఇట్లా మాట్లాడతాడు, బ్రదర్ తేడా, నేను తేడా. ఎందుకు తేడా? మనకు శ్రమలే ఉండవు, మనం ఎత్తబడతామని చెబితే నేను కూడా మంచి. లేదు బాబు, అంత్యాబద్ధ క్రీస్తు పాలన మనం ఎదుర్కొంటాం, మనం ప్రిపేర్ అయి ఉండాలి, సిద్ధపడి ఉండాలి అని నేను జాగ్రత్త చెప్పినందుకు తేడా. అప్పటిదాకా నన్ను ఘనంగా అనుకున్న వాళ్ళు ఆ తర్వాత నన్ను ఘనహీనంగా అనుకుంటారు. అట్లాగే మరికొన్ని బోధలు ఖండించినందున
కొంతమంది నన్ను దూషిస్తూ అవమానకరంగా మాట్లాడుతూ వీడియోలు పెడతారు. కొంతమంది మతోన్మాదులు, మరి నొప్పి పుట్టింది కదా. ఇతర సాహిత్యాలనైతే కూడా నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాధ కలిగిద్ది. వీడు కన్విన్స్ చేస్తున్నాడు, మన వాళ్ళని అటు డైవర్ట్ చేస్తున్నాడనే పాపం మరి ఆ బాధతో బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. లేనిపోయిన అబద్ధాలన్నీ నా మీద కల్పించి, ఓరే నాయన ఇన్ని వీడియోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అదే నేను హైందవుల్ని కన్విన్స్ చేసేటట్టు, ఇతర మతాల వారిని కన్విన్స్ చేసేటట్టు మాట్లాడకుండా ఏదో యేసు ప్రభు మరియమ్మ కొడుకు, యోసేపు కొడుకు, నజరేతులో పెరిగాడు ఇట్లా చెప్పుకున్నాను అనుకో, ఎవరికి ఏ బాధ ఉండదు. బ్రదర్ మంచివాడు. అన్యులకి బాధ లేదు, క్రైస్తవులకి బాధ లేదు. కానీ నేను 2 తీర్మానాలు చేశాను. అన్యజనులు రక్షణలోనికి రావాలి అంటే సత్యం వారికి బోధించాలి. సంఘము సర్వసత్యంలోనికి రావాలి అంటే సంఘానికి కూడా కొన్ని ముఖ్యాంశాలలో హెచ్చరిక చేయాలి అని తీర్మానం చేసుకున్నా. మరి ఈ తీర్మానంతో అటు అన్యుల్ని గదిలించినా, ఇటు క్రైస్తవుల్ని గదిలించినా నొప్పి పుట్టేది ఖాయం, నన్ను తిట్టేది ఖాయం. స్తోత్రం. ఏమైనా అర్థమైందా మీకు? కానీ అబద్ధాన్ని నమ్మే వాళ్ళతో అబద్ధంలో మునిగి తేలడం కంటే సత్యాన్ని నమ్మి సత్యాన్ని ప్రేమించే సత్య సంబంధులతో శ్రమ పడటానికే నేను సిద్ధం. నా మహిమను పోగొట్టుకోవడానికి, ఘనతను పోగొట్టు ఎందుకు? దేవుని సత్యం కోసం, దేవుని సత్య సువార్త కోసం. నేను అన్ని జనులకు సువార్తను ప్రకటించకపోతే అన్యులకు నొప్పి పుట్టదుగా, నా మీద వీడియోలు రావుగా. కానీ ఈరోజు ఇన్ని ఎందుకు? నొప్పి పుట్టి మా జోలికి వస్తున్నాడని. మరి రాకపోతే వాళ్ళు రక్షణలోకి వచ్చేది ఎట్లా? నన్ను పిలిచిందే దేవుడు అందుకు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మహిమను పోగొట్టుకోవడానికి, ఘనతను పోగొట్టుకోవడానికి, ప్రజలిచ్చే గుర్తింపును పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడ్డా. సత్య సంబంధులైతే, నేను చెప్పిన సత్యాన్ని నిజంగా గుర్తించిన వాళ్ళైతే సచ్చినా నన్ను వదలరన్న సంగతి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పు. అది పక్క. ఎందుకంటే అన్ని చూసుకొని మాట్లాడతాను నేను. అట్లాగే అవసరమైతే దేవుని నిమిత్తం మన ఘనతని, మన మహిమని కూడా బలిపీఠం మీద పెట్టడానికి, పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. యేసుప్రభువుని నమ్ముకున్నందుకు కొంతమంది తేలిగ్గా చూసే అవకాశం ఉంది, ఏదో మనం ఏదో పాపం చేసినట్టు. పర్వాలేదు, నువ్వు నన్ను తృణీకరిస్తావా తృణీకరించు, అవమానపరుస్తావా అవమానపరచు, నా కీర్తి కిరీటాలు ఏం అక్కర్లా, అవి కింద పడిపోతాయన్న భయమూ నాకు లేదు. మీరు నన్ను గణపరిచినా గణపరచకపోయినా, నలుగురిలో నన్ను అవమానపరిచినా ఐ డోంట్ కేర్. స్తోత్రం చెప్పండి. నేను లక్ష్య పెట్టను, నేను పోగొట్టుకుంటా. ఎప్పుడో వదిలేశా. ఏం పాడుకోవాలి మనం? కీర్తి కిరీటాలు నాకు వలదు, కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. కొంతమంది మీలో కూడా కొంతమందికి అనిపించింది, నన్ను ఎవరన్నా విమర్శించినప్పుడు ఫస్ట్ వాళ్ళ మీద కోపం వచ్చింది, నా మీద కూడా వచ్చింది. నిజం చెబుతున్నాను నేను. వాళ్ళ మీద ఎందుకు వచ్చింది అంటే నన్ను అన్నందుకు వాళ్ళ మీద కోపం వచ్చింది. నా మీద ఎందుకు వచ్చింది చెప్పనా?
ఉన్న చాటు ఉండడు. ఆ బలిపీఠం ఎక్కిన దాకే మనం చెప్పినప్పుడు సాత్వికంగా ఉంటాడు. ఎక్కిన తర్వాత ఇక మనం చెప్పినా వినడు, ఉన్న చాటు ఉండడు, అందరినీ కల్పించుకుంటాడు. వాళ్ళేమో ఎట్టబడితే అట్లా మాట్లాడతారు, మాకేమో బాధ కలుగుతుంది. ఏం చేయాలి ఈ శాలే మనమే. కొంతమంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అన్నాన్ని మార్చయ్యా, దారిని పోయే వాళ్ళు అందరినీ కల్పించుకుంటారు అని ప్రార్థన చేసేవాళ్ళు కూడా. ఎందుకు ప్రభా, వాళ్ళతో ఎందుకు ప్రభా, అన్నకి వీళ్ళతో ఎందుకు ప్రభా, అందరినీ కల్పించుకుంటాడు ఎందుకు ప్రభా, అసలు వాళ్ళు కనపడకుండా చేయి ప్రభా అన్నకి. అసలు పాప అని నా కోసం నన్ను ప్రేమ, నేనంటే ప్రేమ, నన్ను ఎవరన్నంటే తట్టుకోలేక. ఇది ఎలాంటిదంటే బిడ్డ మీదకి బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గద్దించి అసలు వీడిని అనాలి, వీడికి ఎందుకు అన్నట్టు ప్రేమను బట్టి మనం అంటాం కదా బిడ్డని. అట్లాగా తల్లులు కొంతమంది ప్రేమతో నా మీద, కొంతమంది ఏడిసే వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలియదు, దేవుడు కలిపిన బంధం ఆ బంధం. నన్ను ప్రేమించే తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు లక్షలాది మంది. దేవుని కృప. ఆయన కృప ఏందో మరి అంత చోటు ఇచ్చాడు నాకు మహారాజు యేసుప్రభు. అది నేను ఎవరిని కదిలించకపోతే ప్రశాంతంగా ఉంటాను అందరికీ. అందుకని నేను పిలువబడింది సత్యం చెప్పడానికి కదా, సువార్త చెప్పడానికి కదా. చెప్పాలి మరి నేను అన్యులకి. పొడి సిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడి సిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన భూమిని నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను వచ్చినప్పుడు పాడొచ్చుగా వాడితడు. కొల పాత్రలోన భూమిని పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసి. అది కూడా తప్పేం కాదు. శూన్యంలో భూమిని ఎలాంటి లేదా, జ్యోతులు ఉంచడమే కాదు భూమిని కూడా ఉంచాడు కదా, అది కూడా తప్పేం కాదు, కరెక్ట్ మాట. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. పరాయి మతం, విదేశీ మతం, అన్య మతం, ఆ మతం ఈ మతం, అసలు మీ దేవుడి గురించి మా దానిలో ఎందుకు ఉంటుంది? కో భవానితి తం ప్రాహ శోభోవాచముదాన్వితం ఏష పుత్రం చ మాం విద్ధి కుమారీ గర్భ సంభవం మ్లేచ్చ ధర్మస్య వక్తారం మసేహుహం సమాగతాః అహం ఈశా మసీహ నామ, అహం ఈశా మసీహ నామ. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, సుత్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు, ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు. కన్యయందు జన్మించిన యేసునామ
పుట్టక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. దేవునికి మహిమ. హల్లెలూయా. నువ్వు కోభవాన్ని అనకపోతే వాళ్ళు రారు. కోభవాన్ని దాన్ని కలిగించుకున్నందుకు వాళ్ళు కోభవ మా వాటిది అసలు మీకెందుకు? ఓరి పిచ్చుడు ఎట్లన్నా నీకు చెబుతావని ఏ సైని నీ హృదయంలోకి చేరేస్తే బతికిపోతావని రా నాయన, ఇంకేం లేదు. నరకం నుంచి కాపాడబడతావు, పాతాళవాసి నుండి తప్పించబడతావు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. నిన్ను బాగు చేయాలనే ఉద్దేశంతోనే నేను చెప్పిన అని నేను అంటాను. మరి మా మతోన్మాదులకి మామూలుగా ఉండదుగా. మిగిలిన వాళ్ళతో అంటే డేంజర్ కాదు, కానీ ఈడున్నాడు చూడు మామూలుడుగా, వమ్ము 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 అన్ని పడతాడు. అనేక మంది సత్య సంబంధులు ఆలోచిస్తారు, ఆలోచనలో పడతారు, ఒక నీ చేతిలోకి వస్తారు. అరిసే 2 కప్పల్ని దృష్టిలో పెట్టుకొని రక్షణలోకి వచ్చే అనేక ఆత్మల్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి? మురిగే 2 కుక్కల్ని దృష్టిలో పెట్టుకొని రక్షణలోనికి వచ్చే లక్షలాది మంది నేను ఎందుకు పోగొట్టుకోవాలి? తిడితే తిట్టనివ్వండి, అవమానపరిస్తే అవమానపరచనియండి, తేలిగ్గా మాట్లాడితే మాట్లాడనియండి, ప్రార్థన చేయండి వారి కోసం. నేనైతే లెక్క చేయండి. ఎందుకంటే సేవకు వచ్చినప్పుడే నా మహిమను ఘనతను బలిపీఠం మీద పెట్టి ఆయన మహిమను వెతకడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన విషయాలు? నిజంగా అర్థమైనయా? ప్రభువులు ఏం పోగొట్టుకుందాం? మనసు పోగొట్టుకుందాం, మనీ పోగొట్టుకుందాం, మనుగడ పోగొట్టుకుందాం, అంతా మా మీదే. ఇంకా మన మహిమను కూడా వదిలేద్దాం. నేను నా మహిమను వెతుకుటకు రాలేదు, నన్ను పంపిన వాడిని మహిమను వెతుకుటకు వచ్చాను అన్నాడు. ప్రభువే ఆ మాట అన్నప్పుడు మనం ఎంత? నా యజమాని అన్ని అవమానాలు పొంది ఉమ్ములు సహించి అన్ని దారుణమైన అవమానాలు పొందినప్పుడు నేనెంత? కాబట్టి మీకు ఎప్పుడన్నా బాధ కలిగితే ఏం ఫీల్ అవ్వకండి, ప్రార్థన చేయండి విమర్శించే వాళ్ళ కోసం. ప్రభు వాళ్ళ కళ్ళు తెరవమని. అంతేగాని శాలిమానికి వాళ్ళని కనపడకుండా చేయి ప్రభు అనవాకండి. శాలిమాన వాళ్ళ జోలికి పోకుండా చేయి ప్రభు అనవాకండి. నేను పోయేదే. దేవునికి స్తోత్రం. అదే మాకు నీతో వచ్చిన గొడవ అనుకోవాకండి. ఇక్కడ నా సొంత మహిమని ఘనతని పోగు చేసుకోవడానికి రాలేదు, దాన్ని బలిపీఠం మీద పెట్టి దేవుని కోసం పోగొట్టుకునైనా ప్రభువుని మహిమపరచాలని సేవకు వచ్చాను. నేనైనా నా పిల్లలైనా. హల్లెలూయా. ఇంకేం పోగొట్టుకుందాం? లోకములో మనం మునిగి తేలినప్పుడు మనకు దొరికే మమతను పోగొట్టుకుందాం. మనం ప్రభువులోకి వచ్చామని కొంతమంది మనల్ని మమత చూపటం మానేస్తారు. పర్వాలేదు, లోకం ఇచ్చే మమతానురాగాలు మనకు దూరమైనా పర్వాలేదు, మనమైతే చూపుదాం. మనమైతే మన మమతను చూపుదాం, మన అనురాగాన్ని చూపుదాం. వాళ్ళ మమత మనకు దూరమైనా పర్వాలేదు. ఏమైనా అర్థమైందా? మమతను కోల్పోదాం. నా కూతురే కాదండి, నా కూతురే కాదు, అది సచ్చినా నేను పోను. ముందు ఎవరు పోయేది? కూతురా ఫాదరా పోయేది? ముందు ఎవరు పోయేది? ఏది ఈయన పోయి సమాధి చేసినట్టు ఈయన నామ చేయాలి సమాధి. అది సచ్చినా నేను పోను. ఒక తండ్రిగా నా దగ్గర నుంచి ఏది దక్కదానికి ఎందుకయ్యా ఇంత పెద్ద పెద్ద మాటలు? లేకపోతే ఏంటంటే మనకి ఎంతమంది లేరు? పోయి ఆ యేసు మతంలో కలిసింది. ఏ మతంలో కలిసింది? ఆ యేసు మతంలో కలిసింది. దరిద్రపదే, పాపిషిది, ఛీ అనిపించుకున్న ఆడపిల్లలు ఉన్నారు. పుట్టింటి ప్రేమకు మమతకు నోచుకున్న ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకో తెలుసా? యేసయ్యను బట్టి. ఇక్కడ ఉన్నోళ్ళే కదా, లైవ్లో ఉన్నోళ్ళు చాలామందికి తెలుసు ఈ సంగతి. ఆ బాధలు పడుతున్నోళ్ళు కూడా ఉన్నారు. నేను అంటున్నాను, పోగొట్టుకో పిచ్చిదానా. ఈ తండ్రి మమత పోతుంది, ఆ తండ్రి మమత నీకు సమృద్ధిగా దొరికింది. హల్లెలూయా. పోగొట్టుకో తమ్ముడు, ఈ లోక మమత పోతే పోయింది, నీకు యేసయ్య మమత దొరికింది. లేదా ఈ మమతలు కావాలా? ఈ లోక మమతలు
ఉంటాయా స్థిరంగా? నిజంగా వాళ్ళ మమత నిజమైతే ఎవరిని నమ్మితేనే నా బిడ్డ దేవుడినే నమ్మింది కానీ దయ్యాన్నైతే నమ్మలేదుగా. నా బిడ్డ మంచి ప్రవర్తనలోకి అయితే వెళ్ళింది కానీ చెడ్డ ప్రవర్తనలోకి వెళ్ళలేదు కదా అనేది నిజమైన మమత. ఛీ అనేది మమత, ఇది బొంద. స్తోత్రం. అంత మాత్రం మమత కోసం మనం ఎందుకు వెంపర్లాడాలి? కానీ నువ్వు పాపములో ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టాడు చూడు, అది నిజమైన మమత. నీవింకా ఆయనను ద్వేషించుచుండగానే, నీవింకా ఆయనను ఎరగకుండినప్పుడే నిన్ను ప్రేమించి నీ కోసం బలయ్యాడు చూడు, అది రియల్, అది నిజమైన మమత. అందుకే పాట పాడుకున్నాం, యేసుని అనురాగం నిజమైన మమకారం. ఓకేనా? పాడంలే, భయపడవాకండి. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట, ఈ లోకం అందించే మాధుర్యాన్ని కూడా మనం పోగొట్టుకుందాం. లోక స్నేహంలో కొంత మాధుర్యం దొరుకుతుంది. లోకంలో లోక సహవాసాల్లో, లోక అనుభవాల్లో, అనుభూతుల్లో అల్పమైన మాధుర్యం దొరికింది. దొరకకపోతే జనం ఎందుకు అంత పిచ్చి పెట్టినట్టు చేస్తారు? లోకమో అనుకుంటా కాస్త కూస్తో కొంత మాధుర్యం దొరికింది, కానీ అది స్థిరంగా ఉండదు. మనమైతే మన మాధుర్యాన్ని ప్రభువులో వెతుక్కుందాం. లోకం ఇచ్చే మాధుర్యాన్ని పోగొట్టుకుందాం. హల్లెలూయా. 6 చెప్పా, వరుసగా చెప్పండి. ఏం పోగొట్టుకుందాం? మనసు. ఇంకా మనీ, మనుగడ. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు, బెస్ట్ లైఫ్, మంచి ఘనత, మహిమ, మంచి మనుగడ పోగొట్టుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆ మహిమ, ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి మట్టి దొక్కటానికి ఇష్టపడ్డాడు మోషే. ఒకవేళ ఒక ఈజిప్షియన్ రాజకుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నట్టయితే ఆ మోషే అనేవాడి చరిత్ర అప్పటితోనే అంతమైపోయేది. అతడు ఎవడో మనకు తెలిసేది కాదు. కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని కోరుకొని, దేవుణ్ణే కోరుకొని, దేవుని ప్రజలను కోరుకొని, దేవుని మహిమను కోరుకొని, తన మనుగడను, మహిమను, ఘనతను కోల్పోయిన మోషేకి అది శాశ్వత కాలము దక్కింది క్రీస్తులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దక్కిందా, దక్కలేదా? ఎప్పుడు పోయాడు మోషే? ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం మోషే గురించి? ఇది కాదు శాశ్వత ఘనత అంటే. ఇక్కడే కాదు, రేపు పరదైసు పోయిన తర్వాత మనం రాకడకు ముందే పోయామనుకో, పరదైసు పోయినప్పుడు మొత్తం ఉంటారాడ, పరిశుద్ధులందరినీ కలుసుకోవచ్చు. అపోస్తలులైతే తమ ప్రాణములను కూడా ప్రియమైనవిగా ఎంచుకోలేదు. ఇష్టపడ్డారు ప్రాణాన్ని కూడా వదిలేయటానికి. ప్రియులారా, ఇలా బైబిల్ నిరూపణలు చాలా ఉన్నాయి. దేవుని నిమిత్తం భక్తులు పోగొట్టుకున్నవి. అయితే పోగొట్టుకున్న వాడన్నిటికీ ప్రతిగా దేవుడు ఏది తక్కువ చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిందన్నీ కృపతో అనుగ్రహించాడు. చూస్తాడు నీ రియాక్షన్స్ ఏంటనేది. పోతే పోనీ ప్రవ్వా, వదిలేస్తే ఏందంట, నువ్వు ఉన్నావుగా నాకు అని నువ్వు అన్నావు అనుకో, ఈయన దగ్గరకు తీసుకుంటాడు. శభాష్, నిజంగా నువ్వు అన్నట్టే నేను నీతో ఉన్నాను, పదా, వాళ్ళకంటే బెస్ట్ లైఫ్ నేను ఇస్తాను నీకు, నడు అంటాడు. కాబట్టి మీకు సరిగ్గా అయిపోయిందని నాకు అర్థమైంది. పైకి లేచి నిలబడండి. పొద్దున్నే పరగడుపున వచ్చి ఉంటారు కదా, కాస్త టిఫిన్ చేసే టైం లేండి. యేసయ్యా కాపాడావు తండ్రి, స్తోత్రం ప్రభువా, నిజంగా ఎంత గొప్ప దేవుడు నాయన. నడుములు లాగినాయి ప్రభువా. మన మనస్సును యేసయ్య దగ్గర వదిలేద్దాం, యేసు చుట్టే తిరుగుదాం. మన మనీని, మనుగడని, మహిమని, లోకమిచ్చే మమతని పోగొట్టుకుందాం. అవన్నీ యేసులో దొరుకుతాయి స్థిరంగా. యేసులో పొందుకుందాం, యేసులో పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన అనుభవాల్లో ఎవరెవరు ఉన్నారో ఈరోజు దేవుడు నీతో పలికిన ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని, ప్రోత్సహింపబడి ధైర్యంగా ముందుకు సాగు. నా తండ్రి కృప నీకు తోడుగా ఉంది. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నేను విడిచిపోదు అన్నాడు.
సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని మాట్లాడాడు. స్త్రీ తన చంటి పిల్లను మరచునా, తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను అన్నాడు. హల్లెలూయా. ప్రభువుని సంపాదించుకుందాం, ప్రభు ఇచ్చే ఘనతను సంపాదించుకుందాం, ప్రభు ఇచ్చే మహిమను సంపాదించుకుందాం, ప్రభు ఇచ్చే అక్షయమైన ఆధానమును సంపాదించుకుందాం. మన మనసుని ప్రభువుకిచ్చి ప్రభు మనస్సుని సాధించుకుందాం, ప్రభు మనసుని ఆకర్షించుకుందాం. హల్లెలూయా. మన మనసు ఏసైకి ఇచ్చినప్పుడు ఏసై మనసు ఎవరికి ఇస్తాడు? మనకే. ఇంకా చెప్పాలంటే మన మనసు ఏకమునిపై ఆయన మనసు మనకి ఇచ్చాడు. ఇచ్చే మన మనసుని ఇమ్మని అడుగుతున్నాడు. దేవునికి మహిమ. ఎంతమందికి మనసుకు అర్థమైందో నాకైతే తెలియదు, కానీ అర్థమైతే సంతోషం. అర్థం కాకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది, మళ్ళీ ఒకసారి ఇబ్బంది లేదు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ దాసును నిలవబెట్టుకొని మీరే మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చిన మా అందరినీ మీరు దర్శించారు ప్రభువా. నీ యొద్దకు వచ్చే మా మనసు ఎలా ఉండాలో, ఒక శిష్యునిగా మేము ఎలా మా హృదయాన్ని సిద్ధపరచుకోవాలో, ఏమేమి పోగొట్టుకోవాలో మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ దాసులు చెప్పిన 6 విషయాల్లో ప్రభువా, ఎదుగునైనా మేము పోగొట్టుకోవడానికి సహాయమును దయచేయండి అయ్యా. ఇక్కడ పోగొట్టుకున్నవి 100 రెట్లుగా మరలా పొందుకుంటామని మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. ఈ లోకములో సమస్తాన్ని మేము పోగొట్టుకున్నప్పటికీ కూడా నీవు మాకు కృప చూపించే దేవుడు నాయన. భక్తుడు అన్నాడు, దేవా ఆకాశమందు నీవు మాకున్నావు, ఈ లోకములోనిది ఏది కూడా మాకు అక్కరలేదన్నాడు ప్రభువ. అలాంటి తీర్మానము యేసు నామములో మా అందరికీ కలుగునుగాక ప్రభువ. ఏది ఉన్నా ఏది లేకపోయినా అన్ని పరిస్థితుల్లో మాతో కూడా నడిచి మాకు ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు నాయన. మా బంధువులు మమ్మల్ని వదిలిపెట్టవచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, ఆత్మీయులు అనుకున్న వారే మరచిపోవచ్చు ప్రభువ. ఏ రోజు మమ్మల్ని విడిచిపెట్టకుండా మాకు తోడైని నడిపిస్తున్న దేవుడు నాయన. నిన్ను కలిగి జీవించడానికి సహాయం, నీకు శిష్యులుగా శిష్యురాండ్రులుగా మేమందరము బ్రతుకున్నట్లు కృప దయచేయండి. ఈ ఉపదేశాన్ని మా హృదయములో ముద్రింపచేయండి ప్రభువ. నీ కొరకు అవసరమైతే సమస్తాన్ని మా ప్రాణమును సహా పోగొట్టుకోవడానికి అట్టి విధమైన తీర్మానము మా అందరి హృదయంలో మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకో. మేలు జరిగినా కీడు జరిగినా ఏది జరిగినా ప్రభువ నిన్నే అనుసరించే కృప మా అందరికీ దయచే. ఎక్కడ కూడా అవిశ్వాసం అపనమ్మకం మా హృదయాల్లో లేకుండా మాకు సహాయమును దయచేయ. ఈ ఉపదేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కృపతో కనికరించి నీ దాసునికి ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించి తర్వాత జరగబోతున్న ఆరాధనలు కూడా మీరు వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎంతమంది ప్రభువా ఈ మాటలు విన్నారో యేసు నామములో వారందరూ ఆశీర్వదించబడుదురు గాక ప్రభువా. నీకు శిష్యులుగా శిష్యురాండ్రుగా మార్చబడుదురు గాక ప్రభువా. ఏది పోగొట్టుకున్నప్పటికీ కూడా నిన్ను కలిగి జీవించుదురు గాక ప్రభువా. కృపతో దీవించి సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రియులారా, దేవుని శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. మనం ఆశించిన రీతిగా ఎంతమంది సాక్ష్యం ఇస్తారు ప్రభుతో మనతో మాట్లాడాడని? అందరూ చేతులు ఎత్తున్నారా? కొందరేనా? దేవుడు మనతో మాట్లాడా? ఖచ్చితంగా మాట్లాడాడు. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. తర్వాత ఆరాధన మరికొన్ని నిమిషాల్లోనే ప్రారంభించబడుతుంది. వచ్చే శనివారం ఆన్లైన్ ప్రార్థన ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించండి, తెలియని వారికి తెలియపరచండి. ఆశీర్వాద ప్రార్థన ఇంకివ్వలేదు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. వేకువనే వచ్చి నీ ఉపదేశాన్ని విని నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి తిరిగి వెళుతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారి మార్గాల్లో క్షేమాన్ని దయచేయండి. వారి గృహం చేరేంత వరకు నీ కాపుదల్లో భద్రపరచండి అయ్యా. శరీరాల్లో ఉన్న బలహీనతలు తొలగించండి. ప్రయత్నాల్లో సఫలతను దయచేయండి. కుటుంబాల్లో ఉన్న లేమి, కలత, సమస్త శోధనలు తొలగించి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగునైనా నీ బిడ్డలు తెచ్చిన నూనెను కూడా నీ రక్తముగా మార్చి బిడ్డలు వాడుతుండగా గొప్ప కార్యాలు జరిగించండి. తర్వాత ప్రభువా జరగబోతున్న 2వ ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని స్తుతి మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాస సమాధానాలు సమకూరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకే చేయం, ప్రవేశ రక్తమునకే చేయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరూ